నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ దోశ తయారు చేసుకుందామండి. బెంగళూరులో ఫేమస్ అయిన ముల్బాగల్ దోశ. టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. ఒక్క దోశ తిన్నది చాలు, మనకి కడుపు అయితే నిండిపోయిద్దండి, అంత బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది. ఇది ఎక్కువ నెయ్యి ఫ్లేవర్తో ఉంటుంది. ఎంత తిన్నా కానీ లైట్గా ఉంటుంది, ఇంకా తినాలనిపిస్తూనే ఉందండి. అంత టేస్ట్ అయితే ఉంది, సూపర్గా ఉంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఇవి ఇడ్లీ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. 2 కప్పులకి 1/2 కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి. అందులోనే ఒక 1/4 కప్పు కందిపప్పు, ఒక 1/4 కప్పు వరకు శనగపప్పు, ఒక 1/4 కప్పు సగ్గుబియ్యము, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల దోశకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసుకొని వీటిని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవి మన రేషన్ బియ్యం తీసుకుంటున్నాం కదా, రేషన్ బియ్యం కానీ ఏ బియ్యం అయినా కానీ చక్కగా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుంటేనే నీట్గా ఉంటాయండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. వీటిని ముందే వేసి మనం బియ్యంలో కడిగితే మనకు అటుకులు అనేది నలిగిపోతాయి. అందుకనేసి బియ్యంని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత అప్పుడు అటుకులు వేసుకొని మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా వాటర్ పోసి పెట్టుకొని వీటిని ఒక 6 లేదా 8 గంటల వరకు కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. వీలైతే 8 గంటలు నానబెట్టుకొని చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చక్కగా మనకి అన్నీ నానిపోయింటాయి. కందిపప్పు కానీ, మినపప్పు, శనగపప్పు, బియ్యం అన్నీ మళ్ళీ ఒక్కసారి నీట్గా కడుక్కొని గ్రైండర్లో వేసుకునే మాట అయితే మొత్తం గ్రైండర్లో వేసుకోవచ్చండి. లేదంటే ఇలా మిక్సీలో కొన్ని వేసుకొని కొంచెమే వాటర్ వేసుకోండి. వీటిని మరీ లూజ్గా ఉండొద్దు, పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇలా మొత్తం మిక్సీలో పట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని ఫర్మెంటేషన్ చేసుకుందాం. నైట్ పట్టి పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు చక్కగా మనకు ఉబ్బుతుంది. ఇప్పుడు దాంట్లోకి కారం తయారు చేసుకుందాం. 1 కప్పు వరకు పుట్నాలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకొని ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ దోశకు మంచి సీక్రెట్ వచ్చేసి కారపొడి, ఎర్రకారము, ఇంకాను దానికి మసాలా, ఈ 3 తగిలితేనే ఈ దోశకి టేస్ట్ వస్తుంది. పొడి అయితే రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కారం కోసము నేను వేడి నీళ్ళల్లో ఎండుమిర్చి నానబెట్టానండి. ఇక్కడ నేను 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసాను. ఇవి కారం తక్కువ ఉంటాయి, మనకు ఎర్రగా వస్తుంది. మీరు కావాలంటే మామూలు మొత్తమైన మామూలు వేసుకోవచ్చు, లేదంటే మొత్తము ఈ రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు అండి, కాశ్మీర్ రెడ్ చిల్లీ. నేను అవి 2 వేసి మిగతావి వేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో అది వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కొంచెం కారంను బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. అందులోనే తగినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలని. చూడండి, కలర్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల కలర్ అయితే చాలా బాగా వస్తుంది. అందులో ఒక 2-3 వేసుకున్నా సరిపోయిద్దండి. చక్కగా రెడీ అయిపోయింది కారం. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మనకి ఇప్పుడు దోశలకి కారము పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. మరీ ఫ్రై ఎక్కువ అవ్వక్కర్లేదు, ఒక 50% వరకు ఫ్రై అయిపోతే సరిపోయిద్దండి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా అవ్వక్కర్లేదు, ఒక 50% ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక 3 ఆలుగడ్డలు మెత్తగా ఉడికించుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొంచెం తగినంత ఉప్పు వేసుకొని, మనం అన్నిటిలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి. ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడికించిన కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఉంచేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా తీసేసుకుంటున్నాండి. మనకు కూర సరిపోయిద్ది. లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర కూడా రెడీ అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు దోశపిండి చూడండి, మార్నింగ్కి చక్కగా పర్మెంటేషన్ అయిపోయిందండి. దోశ ఎంత బాగా పొంగితే మనకి దోశలు అంత బాగా వస్తాయండి. పిండి ఎంత బాగా పొంగిందంటే దోశలు అంత బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఎంతైతే కావాలో అంత ఒక గిన్నెలో వేసుకొని మిగతాది పక్కన పెట్టుకుందాం. మొత్తంలో ఉప్పు వేసి కలిపామంటే మనకి మళ్ళీ రోజుకి పుల్లగా అయిపోయిద్ది. ఇప్పుడు తీసుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ ఇలా ఉంటే సరిపోయిద్దండి. మీకు ఇంతకంటే గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోయిద్ది. మరి ఎక్కువ లూజ్ అక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, నా దగ్గర అయితే మీ దగ్గర ఒకవేళ హైట్గా ఉండే గుంతగా ఉండి హైట్గా ఉంటుంది కదా, అలాంటి ప్యాన్ ఉంటే అది పెట్టుకోండి. అందులో అయితే చాలా బాగుంటాయండి. నా దగ్గర అది లేదు కాబట్టి నేను మామూలు ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను. అలా ఉంటే ఏంటంటే చుట్టుపక్కల హైట్గా వచ్చేసి దోశ స్ట్రెచ్చర్ బాగా వస్తుంది అనమాట.
లేని వాళ్ళు ఇదే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసిన తర్వాత దానిపైన నెయ్యి ఎక్కువగా వేసుకోవాలండి. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ దోశకు అంత టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకుని కారంని పూసేసుకోవాలి. మీకు ఎంత కారం అయితే కావాలో అంత మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి దోశ పైన మొత్తము. ఇప్పుడు దానిపైన పొడి చల్లుకోవాలి. ఈ పప్పులకు పొడి కూడా టేస్ట్ బాగుంటుందండి చల్లుకోవడం వలన. ఇక మనకు ఎటువంటి చట్నీలు అక్కర్లేదండి. ఈ దోశ పైన ఈ కారము, ఈ పప్పుల పొడి, ఇక మసాలా కర్రీ ఇవి 3 ఉంటే చాలు, చక్కగా తినేసేయచ్చు దోశలోకి. ఇంకా మనకి వేరేగా చట్నీ కూడా అక్కర్లేదు, సరిపోయిద్ది. ఇలా వేసుకొని పైన కూర కూడా వేసుకొని మీకు కావాలంటే పైన కొంచెం నెయ్యి వేసుకొని కాల్ చేసుకుంటే మనకు చూడండి చక్కగా ఇలా రెడ్ కలర్లో వస్తుందండి. మంచి క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. కలర్ మంచి డార్క్ కలర్లో రావాలి, గోల్డెన్ కలర్లో. అలా వస్తేనే ఈ దోశకు టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని దోశలు ఇలాగే వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నా తలా ఒక్క దోశ వేసుకుంటే కడుపు నిండిపోయిద్ది ఆ మసాలాతోటి. ఇంకా మళ్ళీ సపరేట్గా చట్నీలు కూడా అక్కర్లేదు. అంత బాగుందండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్రిపోయింది. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.